ఈరోజు కాగజ్ నగర్ పట్టణంలో మేము ఎస్పీ గారు మేము జిల్లా యంత్రాంగం మొత్తం మా ఆధ్వర్యంలో ఒక ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాము. ఇప్పుడే మీకు తెలుసు ఎల్లుండి మన మున్సిపల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. మన కుమ్రాబాద్ ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ లో ఆసిఫాబాద్ అండ్ కాగజ్ నగర్ మున్సిపాలిటీస్ లో జరగబోతున్నాయి. దీని ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఒక విశ్వాసం పెంపొందించడానికి, వాళ్ళు ఏ విధమైన భయాలకు లొంగకుండా, ఎవరైనా భయపెట్టినా కూడా ప్రలోభాలకు కూడా లొంగకుండా ఫ్రీ అండ్ ఫేర్ గా శాంతియుతంగా వాళ్ళు వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఓటు హక్కు మనం వాడుకోకపోతే అది మన భవిష్యత్తుకే అది ఒక గొడ్డలు పెట్టని మనం అర్థం చేసుకోవాలి. ప్రజలలో ఆ అవగాహన పెరగాలి. అదేవిధంగా చాలా మంది డబ్బులు కానీ మద్యం కానీ వివిధ రకాలైన ప్రలోభాలు పెడతా ఉంటారు, లేదా కొంతమందిని భయపెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అట్లాంటివి ఏవి వాటి ఎదురైనా కూడా వాటికి లొంగకుండా, వాటితో ప్రభావితం కాకుండా ఫ్రీగా వాళ్ళు వచ్చి ఓటు వేయాలి. మేమందరం మా యంత్రాంగం అంతా వాళ్ళతో ఉన్నాము. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు భయపడే పరిస్థితి రాకూడదు. ఏదన్నా ఉంటే మా దృష్టికి వెంటనే తీసుకురావాలి. మేము స్పందించడానికి మా మొత్తం యంత్రాంగం, ఎస్పెషల్లీ పోలీస్ వారు చాలా సిద్ధంగా ఉన్నారు. సో ఆ కాన్ఫిడెన్స్ ని, ఆ విశ్వాసాన్ని ప్రజల్లో పెంపొందించడానికి, అదేవిధంగా వాళ్ళు వచ్చి తప్పకుండా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఒక అవగాహన పెంచడానికి మేము ఈరోజు ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాము. మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇంతకు ముందు కూడా ఒకసారి ఫ్లాగ్ మార్చ్ చేశాము. ఎల్లుండి ఎలక్షన్స్ ఉన్న తరుణంలో ఇది అంటే మేము సిద్ధంగా ఉన్నాము అని మేము అనుకుంటే సరిపోదు, ప్రజలకు కూడా తెలియాలి. అది తెలియజెప్పడంలో భాగంగానే మేము ఈరోజు ఈ ఫ్లాగ్ మార్చ్ చేశాము. ఐ థింక్ మీరు కూడా ఈ సందేశాన్ని తప్పకుండా ప్రజలందరికీ వినిపించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో మనం ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కంప్లీట్ చేద్దాం. ఆ విశ్వాసం మాకందరికీ ఉంది. సో థ్యాంక్ యూ.